హెమానియాక్స్ కొత్తగా మూవీ అప్డేట్స్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి సండే ఒక మూవీ అప్డేట్ వీడియో వస్తుంది. ఫస్ట్ న్యూస్ వచ్చేసి రాజాసాబ్ షూటింగ్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. మిగిలిన ఏంటంటే ఒక ఫైట్ సీన్, రెండు సాంగ్స్ ఏమో యూరోప్ లో షూట్ చేయాలంట, అది ఇంకా స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతం కేరళలో ప్రభాస్ గారు ఇంట్రో సాంగ్ ఒకటి షూట్ చేస్తున్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత ఫైట్ సీక్వెన్స్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత రిమైనింగ్ 2 సాంగ్స్ యూరోప్ లో షూట్ చేస్తారు. ప్రభాస్ గారు వింటేజ్ లుక్ లో కనపడబోతున్నారంట ఇంట్రో సాంగ్ లో. మూవీ మొత్తం 4 సాంగ్స్ ఉండబోతున్నాయి. ఆ ఇంట్రో సాంగ్ అక్టోబర్ 23rd ప్రభాస్ గారు బర్త్డే రోజున రిలీజ్ అయిపోతున్నారు. ట్రైలర్ వర్క్ ఆల్రెడీ జరుగుతుంది. బట్ వచ్చే రూమర్ ఏంటంటే రాజాసాబ్ కొన్ని క్రూషియల్ సీన్స్ రీషూటింగ్ చేస్తున్నారంట. ఇది రూమర్ మాత్రమే, ఇది అఫీషియల్ సోర్స్ నుంచి వచ్చిందైతే కాదు. అక్టోబర్ 2nd ఫస్ట్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. సెకండ్ ట్రైలర్ ఒకవేళ జనవరి 9th మూవీ రిలీజ్ అయితే ట్రైలర్ జనవరి 1st వీక్ వస్తుంది. ఇంకొచ్చే రూమర్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ రిలయబుల్ సోర్సెస్ నుంచి వచ్చింది. జనవరి 9th నుంచి మూవీ రిలీజ్ డేట్ ఏప్రిల్ 10th కి పోస్ట్ పోన్ అయిందంట. ఒకవేళ అలా జరిగితే ఏప్రిల్ 1st వీక్ లో వస్తుంది సెకండ్ ట్రైలర్. అదే రోజు ఏప్రిల్ 10th సూర్య గారి కరుపు మూవీ ఒకటి రిలీజ్ అవుతుంది. నో ఛాన్స్ ఎట్ ఆల్, ప్రభాస్ గారి మూవీ ఈజీగా దున్నేసిద్ది అంతే. అన్లెస్ అంటిల్ ఆ సూర్య గారి మూవీ ఒక రేంజ్ లో ఉంటే తప్ప రాజాసాబ్ దాటే ఛాన్స్ లేదు. ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్. రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడా ఒకటి రిలీజ్ చేయబోతున్నారు. వన్స్ అది వస్తే కానీ తెలియదు జనవరి 9th వస్తుందా ఏప్రిల్ 10th వస్తుందా అని. ఈ రీషూట్స్, మూవీ పోస్ట్ పోన్ అవటం చూస్తుంటే నిజంగానే మూవీ పోస్ట్ పోన్ అయిందేమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో రాయండి. ఈ గ్యాప్ లో సెప్టెంబర్ 19th పౌర్ణమి రిలీజ్ అవబోతుంది. రాజాసాబ్ అనౌన్స్మెంట్ అప్పటి నుంచి టీజర్ రిలీజ్ అయ్యేదాకా నాకు ఎలాంటి హైప్ గానీ ఎక్స్పెక్టేషన్స్ గానీ ఏం లేదు. వన్స్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత హైప్ కాదులే గానీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయి. విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. నేను అస్సలు అనుకోలేదు అంతలా పుల్ ఆఫ్ చేస్తారని. బట్ ఇట్స్ నైస్. రాజాసాబ్ కి వర్క్ చేసిన విఎఫ్ఎక్స్ టీమే మిరాయికి కూడా వర్క్ చేశారంట. ఒకవేళ రాజాసాబ్ గనక వర్క్ చేయకపోయి ఉంటే మిరాయికి ఈ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ వచ్చేది కాదని చెప్పారు. బ్రో సినిమాలో మేము విఎఫ్ఎక్స్ బాగా చేయలేకపోయినామన్న విషయం మీద ఒక విఎఫ్ఎక్స్ క్యాపబిలిటీ బిల్డ్ చేయడం మొదలు పెట్టినామండి. సో దీనికి స్పెషల్ థ్యాంక్స్ రాజాసాబ్ మూవీ అండి. బికాజ్ ఆ మూవీకి మేము విఎఫ్ఎక్స్ చేయకపోతే ఇంత క్యాపబిలిటీ బిల్డ్ చేయడం వీలయ్యేది కాదు. మిరాయి టీమ్ డాక్యుమెంటరీని ఒకటి రిలీజ్ చేద్దామని ప్లాన్ లో ఉన్నారు. అంత లో బడ్జెట్ లో అంత మంచి అవుట్పుట్ ఎలా తీసుకొచ్చారు అనే దాని మీద ఉంటుంది. ఎస్పెషల్లీ సంపతి ఎపిసోడ్ మీద ఎక్కువ షార్ట్స్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకో విషయం, సంపతి ఎపిసోడ్ ని హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ నుంచి ఇన్స్పైర్ అయ్యారంట. ఐ మీన్ స్టోరీ పరంగా అయితే కాదు, ఆ లెవెల్ ఆఫ్ స్టోరీ నాకు మూవీ మొత్తం మీద ఎక్కడ కనిపించలేదు. మేబీ విఎఫ్ఎక్స్ దగ్గర ఇన్స్పైర్ అయ్యి ఉండొచ్చు. మిరాయి సక్సెస్ మీట్ లో మంచు మనోజ్ గారు రాజాసాబ్ అవుట్పుట్ వేరే లెవెల్లో వచ్చిందని చెప్పారు. మన ప్రభాస్ గారి సినిమా రాజాసాబ్ రాబోతుంది, అది వేరే లెవెల్లో వచ్చింది డార్లింగ్స్. మామూలుగా రాలేదు అది. చూద్దాం. నాకైతే ప్రస్తుతానికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అంత హైప్ అయితే లేదు. రాజాసాబ్ ట్రైలర్ ని కాంతారా ప్లే చేసే థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారంట. వన్స్ ఫస్ట్ ట్రైలర్ వచ్చిందంటే దాని మీద కూడా ఒక వీడియో చేద్దాం. ప్రభాస్ గారితో ప్రశాంత్ వర్మ ఫిల్మ్ తీస్తున్నారంట. రీసెంట్ గా వచ్చిన అప్డేట్. ఆయనకి ఆల్రెడీ జై హనుమాన్ ఒకటి లైన్ లో ఉంది, బట్ అన్ని రెడీలో పెట్టుకున్నారంట. ఈ ఫిల్మ్ ని హొంబాలే ఫిల్మ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. హై బడ్జెట్ లో చేస్తున్నారంట. నాకైతే ప్రశాంత్ వర్మ గారి మీద అంత నమ్మకం లేదు, ఎందుకంటే నాకు ఆయన మూవీస్ లో ఓవరాల్ గా నచ్చింది జాంబీ రెడ్డి. ఆ మూవీ క్లైమాక్స్ ఒకటి బాగుంటుంది, మిగతా అంతా బోర్ కొట్టింది, చాలా కన్ఫ్యూజ్ చేసింది. హనుమాన్ మూవీ అయితే మరి దారుణం. ఆ లాస్ట్ లో హనుమాన్ వచ్చే ఒక్క ఎపిసోడ్ తప్ప మూవీ మొత్తం మీద ఏం నచ్చలేదు. ప్రశాంత్ వర్మ గారు స్టోరీ, డైలాగ్స్, ప్రీవిజువలైజేషన్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. జస్ట్ ప్రభాస్ గారి డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అంతే. బట్ ఇప్పుడు ప్రభాస్ గారు స్పిరిట్ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. ఐ మీన్ లీన్ అవడానికి వర్క్ చేస్తున్నారు. వన్స్ ప్రభాస్ గారి డేట్స్ ఇస్తే షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. బట్ ప్రభాస్ గారి డేట్స్ ఇప్పుడప్పుడే దొరకవు. స్పిరిట్ అయితే సందీప్ రెడ్డి వంగ గారు ఫిల్మ్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మధ్యలో గ్యాప్ ఇచ్చే ఛాన్స్ ఉండదు. వేరే ఫిల్మ్ కి షూటింగ్ కూడా అలౌ చేయరు నాకు తెలిసి, ఎందుకంటే కన్సిస్టెన్సీ లుక్ కోరుకుంటారు సందీప్ రెడ్డి వంగ గారు. అండ్ దాని తర్వాత ఆల్రెడీ ఫౌజీ ఒకటి షూటింగ్ జరుగుతుంది. ఇప్పుడప్పుడే ప్రశాంత్ వర్మ గారికి ప్రభాస్ గారి డేట్స్ దొరికే ఛాన్సే లేదు. నెక్స్ట్